Eno, co-presented by Walkmate, Walk with Comfort. Extra Zabardast lo mana extra special judges ni invite cheddam. Please welcome the one only beautiful Roja garu. నీ జీను ప్యాంటు చూసి బుల్లమ్మోయ్, నీ సైకిల్ చేను చూసి పిల్లమ్మోయ్, నీ జీను ప్యాంటు చూసి బుల్లమ్మోయ్, నీ సైకిల్ చేను చూసి పిల్లమ్మోయ్, మనసు లాగెత్తంది లాగెత్తంది లాగెత్తంది, వయసు ఊగెత్తంది ఊగెత్తంది ఊగెత్తంది. నీ బ్యాగీ ప్యాంటు చూసి బుల్లోడోయ్, నీ కురచా కోటు చూసి పిల్లోడోయ్, వలకు ఒలికెత్తంది 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 రో, వయసు వణికెత్తంది 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 రో. The Tower Star, Punching Star, Nagbabu garu. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో, రక్షకుడో రక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో, MVR Mall Vizag, Extra Zabardast, Khatarnak comedy show, powered by Eno, co-presented by Walkmate, Walk with Comfort. లో ఇప్పుడు ఈ స్కిట్లు ఫటాఫట్ ఫన్ రౌండ్లు మన వల్ల కాదని కొత్త ప్రొఫెషన్ ఎంచుకున్నాడు మన శ్రీను. అసలు ఈ ప్రొఫెషన్ ఏంటో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ సూపర్ శ్రీను అలాంగ్ విత్ ద స్టీమ్. రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే, తళ 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 మెరిసే నోటు తీర్చును లోటు, ఫెళ ఫెళ ఫెళలాడే నోటు పెంచును వేటు. Hi, hello, namaskar. This is Apparao, your favorite lovely hero. This is my bank, Jabardast Bank. ఈ బ్యాంక్ పెట్టడానికి వన్ అండ్ ఓన్లీ మై గురు, మై గాడ్ ఫాదర్ మిస్టర్ శకలక్ శంకర్. The one and only laughing branding store, respected sir, Mr. Nagababu sir. ఆయన ఆశీర్వాదంతో పెట్టుకున్నాను బ్యాంక్ అండి. ఏమండి, నా బాడీలో ఉన్నటువంటి ప్రతి బోన్ ఏంటండి, 300 బోన్స్ కూడా బ్రాట్ టు యూ బై బాబు గారు నాగబాబు సార్. నాకు చాలా ఆనందంగా ఉంది సార్, మీ ఆశీర్వాదంతో, మీ ప్రోత్సాహంతో, మీ ఎంకరేజ్మెంట్ తో, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ మై బిహైండ్ యూ. ఎంత అభిమానం సంపాదించాను సార్. మీకు ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను సార్, ప్లీజ్ నా సేవలు ఉపయోగించుకోండి. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సరే, ఒకడు పంపిస్తాను ఉద్యోగం దాంట్లో. సార్ పర్లేదా? మీరు చెప్పిన తర్వాత ఇవ్వకుండా ఉంటానా? పంపించండి సార్, డెఫినెట్ గా జాబ్ ఇస్తాను సార్. వస్తాడు. చిన్న మాట, ఇది సూపర్ సీన్ స్కిట్, దయచేసి మీరు రిలాక్స్ అయిపోండి. మాక్సిమం మేము కామెడీ ఉండదు బాబు. ఆల్ కెమెరామెన్స్ ప్లీజ్ రిలాక్స్. తర్వాత ఆల్ డిపార్ట్మెంట్స్ వెళ్ళిపోండి 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 వెళ్ళిపోండి. ఏం పర్వాలేదు, ఇప్పుడు ఏ కంగారు పడాల్సిన పని లేదండి. కామెడీ ఏం ఉండదు, పేరుకే కామెడీ. హలో రెస్పెక్టెడ్ వ్యూవర్స్, మీ పిల్లలు అన్నం తింటాం లేదా? అయితే చూపించండి సూపర్ సీను స్కిట్. ఏది నాగబాబు గారు పంపించిన రికమెండేషన్ రాలేదేంటబ్బా? ఎలా ఉన్నావు? Hey, what are you talking? ఏంటి? This is not the right way to talk. You know who am I? Who know who am I? నాకే పంచేసిన ఎవడ్రా నువ్వు? బాబు, ఆ బాబు పంపిస్తే వచ్చిన చిన్న బాబు నువ్వేనా బాబు? నా పాదాలకు మీ నమస్కారం బాబు. మనలో మనమాట చిన్న చిన్న ప్రశ్నలు ఉంటాయి, యాజ్ యూజువల్ గా చెప్పేస్తావా? అడుగు, చెప్తాను. ఇందులో 2 రౌండ్లు ఉంటాయి. వన్ ఈజ్ థియరీ అండ్ సెకండ్ వన్ ఈజ్ క్వశ్చనింగ్. ఇందులో నువ్వు క్లిక్ అయితే నీకు జాబ్ గ్యారంటీ. మరీ ఎక్కువగా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయక, కన్ఫ్యూజన్ లో ఉన్న 2 డైలాగులు కూడా పంచులు కూడా మర్చిపోతాను. బాబు గారు, ఈ స్కిట్ లో 2 పంచులు ఉన్నాయి. చెప్పలేం, పేలుతాయని గ్యారంటీ లేదు. మీరు కొద్దిగా రిలాక్స్ అవ్వండి.
Are you ready to questioning? Is ready to answering. Questioning. Your first question to ఔరంగజేబ్. ఎంతమంది భార్యలు? ఔరంగజేబుకి ఎంతమంది భార్యలు? ఏంటి ఎలా కనపడుతున్నాను నేను? పద్ధతి గల కుటుంబం మాది. పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడగండి. ఎవడు బెడ్రూమ్ లోకి వెళ్ళి చూస్తానా? వాడికి ఎంతమంది ఉంటే నాకెందుకండి? ఆడిష్టం వాడికి ఓపిక. మీకు లేరా ఇద్దరు? నాకున్నారని నీకెలా తెలుసు? రాయేశా చిన్న రాయేశారు బాబు గారు. తగిలింది పేర్లేదు కానీ తగిలినట్టుంది. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. హలో, కామెడీ ఇది, సీరియస్ గా ఫేస్ పెట్టుకో. యువర్ సెకండ్ క్వశ్చన్ స్టార్ట్. పానిపట్టు యుద్ధం గురించి నీకేం తెలుసు? మా కాలనీలో 300 ఇల్లు ఉన్నాయి. వచ్చేది ఒకటే వాటర్ ట్యాంక్. ఆ పానీ పట్టుకోవడానికి జరిగే యుద్ధమే పానిపట్టు యుద్ధం. రేష్మి చెప్పానా? నువ్వు రిలాక్స్ అవ్వ. యువర్ థర్డ్ క్వశ్చన్ స్టార్ట్. కాంతి అండ్ ధ్వని, అదే లైట్ మరియు సౌండ్, ఇందులో ఏది ముందు వస్తుంది? సౌండ్. ఎలా చెప్పగలిగా? మా పై పోర్షన్ లో ఉండే వాళ్ళ ఇంట్లో లైట్ బంద్ చేసే సౌండ్లు వస్తాయి. ఆటో పంచ రాంప్రసాద్ ఇచ్చాడు ఇది. ఓకే ఓకే, చాలా ఇంటెలెక్చువల్ క్వశ్చన్. అడగండి. ఆర్ యు రెడీ? రెడీ. క్వశ్చన్ నెంబర్ 4. గీత అనే అమ్మాయి బ్యాంకుకి వెళ్ళి తన అకౌంట్ లో 100 రూపాయలు డిపాజిట్ చేసింది. మరో 50 మంది అబ్బాయిలు కూడా గీత అకౌంట్ లో తలా 100 రూపాయలు డిపాజిట్ చేశారు. ఇప్పుడు గీత అకౌంట్ లో ఎంత డబ్బు ఉంది? ఏమండి, ఆ డిపాజిట్ చేసిన వాళ్ళకి బుద్ధి ఉందా? గీత ఎలాగో బ్యాంక్ వెళ్ళింది 100 రూపాయలు డిపాజిట్ చేయడానికి. వీళ్ళందరూ కూడా గీత చేతిలో పెట్టొచ్చుగా డబ్బులు. అకౌంట్ లో డిపాజిట్ చేయడం ఎందుకు? నేను మాట్లాడుతున్నది ఒకటి, నువ్వేం గీత దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయావు? నువ్వు నేను కూడా 200 రూపాయలు డిపాజిట్ చేశాను. చేశారు అనుకున్నా, అందుకే ఆ గీత గురించి అడిగారు. తెలుసు. అనవసర విషయాలు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. లేడీస్ తో పెట్టుకోక, ఇప్పటికే సర్వనాశనం అయిపోతున్నావు. డోంట్ టాక్. సర్లేండి, పర్సనల్ విషయాలు ఎందుకు? క్వశ్చన్ అడగండి. ఇప్పుడు మనం వీఆర్ గోయింగ్ టు ప్రాక్టికల్స్. ఆర్ యు రెడీ? రెడీ సార్. ప్రాక్టికల్స్ గీత కూడా వస్తుందా? చింత చచ్చినా నీకు పులుపు చావలేదురా. ప్రాక్టికల్స్ ఓకే. ఇప్పటికే లాక్కోలేక సరే, అడగండి అడగండి అడగండి. నౌ యూర్ బ్యాంక్ మేనేజర్. ఓకే, బ్యాంక్ మేనేజర్. yes namaskaram sir, nice meeting you. This is Apparao. Very nice meeting you sir. I have to 200 rupees deposit your bank. నీకు బొద్దుందా? బొర్రందా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? 200 రూపాయలు డిపాజిట్ చేస్తాడా? ఆ 200 రూపాయలు ఇచ్చేళ్ళు నీ ఫోన్కి రీఛార్జ్ చేస్తాను. పైన 2 రూపాయలు కమిషన్ వద్దు. చిన్నది ఫెయిల్ అయింది అనుకున్నాను కానీ నువ్వు కిరాణా కొట్టు రన్ చేసేవాడువా? ఎలా తెలిసిందండి? ఎందుకంటే 200 రూపాయలు ఇవ్వు, 2 రూపాయలు కమిషన్ అడిగాడు, అందుకు డౌట్ వచ్చింది. మనం బ్యాంకులో పనిచేసేటప్పుడు వీఆర్ ద సబార్డినేటెడ్ ఆఫ్ ది పీపుల్. అంటే ప్రజలకు జవాబుదారీగా ఉంటాం తెలుగులో. ఇది అవును సార్. ప్రజలు ఫ్రెండ్స్ ని కస్టమర్స్ లా చూడాలి సార్. కస్టమర్స్ ని ఫ్రెండ్స్ లా చూస్తారు కదా. మరి చూడాలి. కొద్ది కన్ఫ్యూజ్ అవుతుంది, స్క్రిప్ట్ ఇప్పుడు ఇచ్చారు కదా. ఇప్పుడు పక్క నుంచి అబ్జర్వ్ చేస్తాను, కస్టమర్ వస్తున్నాడు, చూసుకో. రే, అక్కడ జడ్జెస్ కెమెరా ఉంది, ఓవర్లాప్ చెక్కిట్రా. చేదస్తం ఎక్కువ అనుకుంటా. నేను కూడా అరేంట పోలా. ఏంట్రా? ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదురా, మొన్న పొలం అమ్మాను, 20 లక్షలు వచ్చినాయి. మన జబర్దస్త్ బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని వచ్చా. ఉండరా నువ్వు, ఒకటి డబ్బు గిబ్బు పక్కన పెట్టి ఫ్రెండ్షిప్ లో కూర్చోరా. ఏంట్రా, ఏంటి విషయాలు? అవును, చెల్లెమ్మ ఎలా ఉంది? బాగుందా? ఇంకెక్కడ చెల్లెమరా? చెల్లెమ్మ నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నావు అనమాట. ఎక్కడ ప్రశాంతరా బాబు? నా మామ కూడా వచ్చాడు, రోజు రాత్రి పూట దగ్గుతున్నాడు, దగ్గి నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నీకు ఎందుకురా బొగడా? రాగండి, టాబ్లెట్లు రాసి ఇచ్చిరా. ఈ టాబ్లెట్ అరే, ఇది జులాబ్ టాబ్లెట్ కదా, దగ్గుకు దీనికి ఏంటి సంబంధం? ఇది వేసావనుకో దగ్గటానికి ఒక 10 సార్లు ఆలోచిస్తాడు. ఇది వేస్తే దగ్గడానికి ఒక 10 సార్లు ఆలోచిస్తాడు. పొరపాటున మా మామకు దగ్గు వచ్చింది అనుకో, అప్పుడేంటి? అది కాస్ట్యూమ్ వాళ్ళు చూసుకుంటారు, నీకెందుకే? అంటే నా ఇల్లంతా ఖరాబేగా. సర్లే కానీ 20 లక్షలు డిపాజిట్ 20 లక్షలు ఏంటి? 20 లక్షలు ఫ్రెండ్షిప్ కి స్నేహానికి డబ్బుకి ముడి పెడతావు నువ్వు. బ్యాంక్ లో వచ్చే డబ్బు ఉంది, అందులో 20 లక్షలు తీసి నీ పేరు మీద డిపాజిట్ చేస్తావా? నువ్వు చాలా మంచోడు. బ్రెయిన్ ఉన్నదిరా. మీ దగ్గర కస్టమర్లతో ఫ్రెండ్లీగా ఉండమని బుర్ర పని చేస్తుంటే ఈ పాటికి ఎన్నో స్కిట్లు కొట్టేవాడు రా. కొట్టలేవు
పంచర్ వేస్తున్నాను అనుకుంటున్నావు, పంచర్లు అయిపోతున్నాయి ఇక్కడ. పాయింట్. సర్లేండి. ఈ బ్యాంక్ కి 2 దొంగలు వచ్చారు. నీ దగ్గర గన్ ఉంది, నువ్వేం చేస్తావు? గన్ను దాచి పెడతా. ఎందుకు? దొంగలు కదండి, గన్ను దొబ్బకపోతే. నీకు బుర్ర పని చేస్తుందిరా, బాడీ చెకప్ చేయించుకోరా, స్కిట్లు బాగా కొట్టగలుగుతావు. సర్లేండి, ఏంటో ఏం చేయాలి చెప్పండి. దొంగలు ఇప్పుడు వస్తారు, నేను పక్కన ఉంటాను. ఎలా కాపాడుతావు బ్యాంకుని? కాపాడు. చూడండి సార్, ఇప్పుడు చూడండి నా టాలెంట్ ఏందో. చూడండి కాదు, చెయ్యండి సార్. నీకు మెంటల్ ఉందా, పిచ్చుందా? సార్ మీకు అర్థం అవ్వట్లేదు సార్, నేను బ్యాంకుని సేవ్ చేశాను సార్. ఏంటి సేవ్ చేసా సార్? ఇక్కడ లాకర్ పగల కొడుతున్నారు సార్, 50,000 రూపాయల లాకర్ సార్. అది దాని లోపల ఎంత ఉన్నారో పారంపోకు డబ్బులు. బుర్ర పని చెయ్యాలరా. మీరే కదా సార్, మా వాళ్ళు వస్తారు, డబ్బులు బ్యాంకులో జాగ్రత్త చూసుకోవాలి చేయమన్నారు, అందుకే చేసాము. నువ్వెక్కడ దొరికావరా? మా వాళ్ళకి బస్సు లేట్ అయిందట, అందుకని అక్కడ ఉండిపోయి వచ్చిన వాళ్ళంతా నిజమైన దొంగలరా. సార్ నేను మీ వాళ్ళు నీకు లాభం లేదు సార్. ఇంకా నువ్వు రికమెండేషన్ తో వచ్చాను కదా సార్. ఆ రికమెండేషన్ ఎంతవరకు కాపాడిందిరా, లేకపోతే నేను ఎప్పుడో గొయ్యి తీసి కప్పాడు. దీన్నే అంటారు ఇస్త్రీ చొక్కా జేబీ బొక్క అని. రోజా గారు, మీరు పని చేసినప్పుడు అంతా పంచి తుస్సు అంటుంటే అసలు ఆగట్లేదు. అండ్ బాగా ప్లస్ అయింది మీ స్కిట్ కి. అప్పు ఎంట్రీ నుంచి అదరగొట్టేసారు. నాగబాబు సార్, అప్పారావు చాలా గట్టి సపోర్ట్ ఇచ్చాడు అండ్ కంటెంట్ బాగుంది. వచ్చినోడేమో ఒరే ఏం చేసి డబ్బులు డిపాజిట్ చేయడం పంపించేయటం, దొంగలకేమో మొత్తం అప్పగిచ్చి లాకర్ సేవ్ చేయడానికి ఒక 50 లక్షలు దొబ్బెట్టేశాడు. బాగుంది సీను. సరే బాగా చేసుకున్నావు స్కిట్, చాలా బాగుంది స్కిట్. థ్యాంక్ యూ. గుడ్ కీప్ ఇట్ అప్. మీరు కూడా జబర్దస్త్ లో కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ లో కానీ పార్టిసిపేట్ చేయొచ్చు. లాగ్ ఆన్ టు www.123telugu.com and fill in your details. MVR Mall Vizag Extra Zabardast Khatarnak Comedy Show powered by Eno, co-presented by Walkmate, Walk with Comfort లో ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ స్కిట్ తో మనందరినీ సాలిడ్ గా ఎంటర్టైన్ చేయడానికి సోలోగా వచ్చేస్తున్నాడు the one and only Shakalaka Shankar along with his team. So please welcome them. హలో, వినిపిస్తుందా? ఈ రోజు సకల శంకర్ మనం లైవ్ లో చూడాలి. టీవీలో ఏ ఛానల్స్ లో ఏ ప్రోగ్రామ్ వచ్చినా మొత్తం ఆపేసండి. సకల శంకర్ ప్రోగ్రామ్ మనకు కావాలి ఈ రోజు. జస్ట్ డూ ఇట్. హలో ఆన్లైన్ అప్పారావు రెడీ టు లైవ్. హలో, మనకి శంకర్ కావాలి. శంకర్ ప్రోగ్రామ్ మనం బాగా షూట్ చేయాలి. అదో శంకర్ తలదించుకు బతుకుతావ, తల ఎత్తుకు తిరగలేవ, తల రాతను మార్చుకోవ, సిగ్గరేది లేదా? ఒకటిగా నువ్వు పుట్టలేదా, ఒకటిగా నువ్వు చచ్చిపోవ, ఒకటిగా పోరాడలేవ, నిద్ర లేచిరారా. ప్రతిరోజు మన పనులను చక్కబెట్టుకొని ఆ రోజు గురువారం అని గుర్తొస్తే ఇంటికెళ్ళి మనం చేసే పని టీవీలో జబర్దస్త్ చూడటం. అలాగే మరుసటి రోజు శుక్రవారం అని గుర్తొస్తే ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టి ఎక్స్ట్రా జబర్దస్త్ చూడటం. ఎందుకంటే 10 మంది టీం లీడర్లు చేసే కామెడీ మనం చూసేయాలి, ఫోన్లు చేసేయాలి. చేసి మనం ఏం చేస్తున్నాం? సొల్లు కబుర్లు చెప్పి ఎదవ సలహాలు ఇస్తున్నాం. ఏంటి, ఒకడు ఫోన్ చేసి ఎప్పుడు 24 గంటలు బూతులు మాట్లాడేవాడు కూడా ఫోన్ చేసి, అన్న సుధీర్ స్కిట్లో కొంచెం స్పైసీ ఉంది, ఫ్యామిలీతో చూడలేకపోతుందని చెప్పేస్తాడు. తనకు నచ్చిన టీం లీడర్కి ప్రైజ్మెంట్ రాకపోతే మార్కులు ఇచ్చే జడ్జిమెంట్ తప్పు అంటారు. మనల్ని అమ్మ 9 నెలలు మోసు కన్నట్టుగా మేము ఒక స్కిట్ చేయాలంటే 9 రోజులు కష్టపడాలి. కానీ మేము ఇక్కడికి వచ్చింది ఓన్లీ కామెడీ చేయడానికి మాత్రమే.
ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు, ఎవరిని ఏడిపించడానికి కాదు, కామెడీ చేయడానికే వచ్చాం. మమ్మల్ని చూసి కూడా మీరు నవ్వుతున్నారని చాలా గర్వంగా చెప్పుకుంటాం. నేను ఒక విషయం చెప్తాను, మీరు నవ్వితే జబర్దస్త్ నవ్విస్తుంది. అయినా నేను ఇక్కడికి వచ్చి మీటింగ్లు పెట్టి మిమ్మల్ని మార్చాలనో మిమ్మల్ని ఇచ్చేయాలనో రాలేదు. నేను టీం లీడర్లతో మాట్లాడడానికి వచ్చాను, టీం లీడర్లతో మాత్రమే మాట్లాడడానికి వచ్చాను. టీం లీడర్లతో రే నిన్నే రే రే నిన్న నిన్న రే సుధీర్ చంద్ర శ్రీను నీతో మాట్లాడుకోవచ్చా నిన్నే నిన్నే. నీకేం డ్యామేజ్ జరుగుతుంది తెలుసా? అసలు నీకేం డ్యామేజ్ జరుగుతుంది నీకు తెలుసా? మీ స్కిట్ లో కామెడీ తక్కువైందని శంకర్ గారి స్కిట్ చూసి అదే కామెడీ నమ్మేస్తున్నారా? మీకు బలిపెక్కి కొవ్వెక్కి కామెడీ చేయకపోతే నా స్కిట్ లో క్లైమాక్స్ కొత్తనే కామెడీ అయిపోతుంది. ఇది మీకు ఓకేనా? ఇది మీకు ఓకేనా? ఒక్కసారి శకలక శంకర్ గారు స్టేజ్ ఎక్కి 1 man షో చేశారంటే మీ సంగతి ఏంటో తెలుసా? ఇది మీకు ఓకేనా? దీనివల్ల రేటింగ్ తగ్గిపోతున్నా, రేటింగ్ పెరిగిపోతున్నా, రేటింగ్ పెరిగిపోతుంది. నువ్వు కమెడీ అనో కాదురా? రే రే శేషు హరీష్ నిన్నే రే నిన్నే దవడ పగిలిపోతుంది చూడు. నువ్వు కమెడీ అనో కాదా? నువ్వు టీం లీడర్వా? నువ్వు టీం లీడర్వా? మరి నీ టీం కోసం నువ్వేం చేస్తున్నావురా? నీ స్కిట్ లో మెయిన్ కమెడియన్ మెయిన్ టీం లీడర్ నువ్వే కదరా. మరి నీ స్కిట్ కోసం నువ్వేం చేస్తున్నావు? రాసుకుని మ్యానరిజం డైలాగ్ స్పైసీ రావడం కోసం కంటెస్టెంట్లు గంటలు ఎండలో నిలబెట్టి మొత్తం ప్రాక్టీస్ చేపిస్తావు. గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే చాలు 1 day వరుసలో నేసారు వణుకుతూ మాట్లాడుతావు. నిన్నే గంటల కోసం 24 గంటలు ఫ్యామిలీని పక్కన పెట్టి జిమ్లు చేస్తావు. అవి నిన్నే అందరికంటే ముందు 5:30కి స్టూడియోకి వచ్చి 6 రౌండ్లు వేస్తావు. ఈ అన్నింటికి టైం ఉంటుంది, కామెడీ చేయడానికి టైం ఉంటుందా నీకు? కామెడీ చేయడానికి టైం ఉంటుందా? 2 రౌండ్లు వదిలేస్తే అక్కడ స్కిట్ అయిపోతుంది. రే కామెడీయే దేవాలయం, కామెడీయే మసీద్, కామెడీయే చర్చ్. ఒకసారి ఇక్కడ బలంగా సంకల్పించుకుంటే వచ్చిన బూతులు పోతా, ఒకసారి ఇక్కడ బలంగా సంకల్పించుకుంటే వచ్చే స్పైస్ ఎగిరిపోతే, ఒకసారి నువ్వు బలంగా దృఢంగా శక్తిగా ఒకసారి సంకల్పించుకుంటే శేషు హరీష్ కూడా కామెడీలు చేస్తారు. రే ఒక తల్లి చూస్తాను జబర్దస్త్, ఒక చెల్లెలు చూస్తాను జబర్దస్త్, ఒక అమ్మ చూస్తాను జబర్దస్త్, ఒక మామ చూస్తాను జబర్దస్త్, ఒక బామ్మ చూస్తాను జబర్దస్త్, ఒక అత్త చూస్తాను జబర్దస్త్, ఒక అమ్మ చూస్తాను జబర్దస్త్, ఒక భార్య చూస్తాను జబర్దస్త్. ఇంతమంది ఆడవాళ్ళు జబర్దస్త్ చూస్తున్నప్పుడు కొంచెం నవ్వించండి. రే ఒకటే చెప్తాను గుర్తుపెట్టుకోండి, స్పైసీ కాంట్రవర్సీ పక్కన పెట్టి కామెడీ కోసం కలం కదపని శంకర్ గారు తిడుతుంది నిన్న. దేవుడా హరీష్ శేషబాబుతో ఎప్పుడు నవ్విస్తావా? నాగబాబు గారు దేవుడితో ఏడ్చారు. తెలుసా నీకు సంగతే? అందుకే నేను ఇప్పుడు కామెడీ నేర్చుకోవడానికి వెళ్తున్నా. నువ్వు నాతో వస్తున్నావు, రేపు వస్తున్నావు, నువ్వు నేను కలిపి వెళ్తున్నావు. మీరు కంటెస్టెంట్లుగా పనిచేయొచ్చు, టీం లీడర్ అవ్వచ్చు, కానీ నా తిక్క టీం లీడర్ చూసాడు. నాకు తిక్కలేసిందంటే స్కిట్ ఒకటే ఫోటో పట్టాడు ఒకటే. కామెడీ నేర్చుకుంటే పోయేదేమి లేదురా, ఎదురు కళ్ళలో కన్నీళ్ళు తొడుతుంది తప్ప. జబర్దస్త్ స్టేజ్ మీద శకలక శంకర్ గారు నిన్ను పిలుస్తున్నాడు, వెయిట్ చేద్దాం. రా ఖర్చులు నువ్వు పెంచలేవ, ప్రాసలు నువ్వు చెప్పలేవ, కామెడీ స్కిట్ల కోసం యూట్యూబ్ మానేయరా. ఎక్కడి నుంచో వచ్చినవి నీ స్కిట్లు కావురా, నీ మైండ్ లోంచి వచ్చినవే ఓన్ స్కిట్లు సోదరా. కన్నీళ్ళతో నిండిన ఆ కళ్ళ కోసం కామెడీ చెయ్యరా, నవ్వించరా. కామెడీ చేద్దాం, రారా. ప్రతి ఒక్క అభిమాని నిన్ను తిట్టక ముందే, ప్రతి ఒక్క అభిమాని బాధపడక ముందే కదల్రా ఒరే. నీకెవరని జోక్ చెబితే నువ్వు నవ్వుకోవా, ఆ జోకే నువ్వు చెప్పి నవ్వించలేవా. కదల్రా ఒరే. తొలి అడిగి పుటొక్కటేగ, ప్రతి స్కిట్టు కొత్తదే కుదరకపోతే సీక్వెల్లే చెయ్యరా. కామెడీ బాగా చేసే ప్రైజ్ మనీ కొట్టేసి ప్రజలను నవ్వించేసి కామెడీ కింగ్ అవరా.
నీ ఫ్యాన్స్ మీద చెప్పుకోకపోతున్నాను బయట. ఒక్క సిట్ అన్న, ఒక్క సిట్ అన్న, ఒక్క సిట్ అన్న, ప్లీజ్ అన్న, ఒక్క సిట్ కొట్టన్నా, ప్లీజ్ అన్న, ఒక్క సిట్ అన్న. బయట మేము తలెత్తుకొని తిరగలేకపోతున్నామట, ప్లీజ్ అన్న. ఏయ్ అవుట్రా ఒక్క స్కిట్ ఒక్క స్కిట్ అంటే ఎక్కడి నుంచి రానరా? పెద్ద పెద్ద స్టార్లకే 15-20 సంవత్సరాలు పట్టిందో కిట్ ఇవ్వడానికి. జబర్దస్త్ ఇది, వస్తే అయిపోదు, దేవుడు ఇవ్వాలి. కొడతలే వెళ్ళండి సార్. అభిమానులు అడిగిందే మేము అడుగుతున్నాం. ఆ ఒక్క స్కిట్ ఎప్పుడు కొడతారు చెప్పండి సార్. ఒక్క స్కిట్ కొడితే తర్వాత మీడియా ఏం చేస్తుంది చూడండి. సార్ ఒక్క స్కిట్ కొట్టాను సార్. రోడ్ల మీద తలెత్తుకోలేక తిరుగుతున్నాం సార్. ఒక్కటి సార్, ఒక్కటి కొట్టాను సార్, ప్లీజ్ సార్. మీ అభిమానులు చెప్పుకోలేకపోతున్నారు సార్ బయట. రెస్పెక్టెడ్ శంకర్, ప్లీజ్ గివ్ మీ 1 స్కిట్. కొన్నిసార్లు స్కిట్ కొట్టడం లేట్ అయి ఉండొచ్చు, కానీ కొట్టడం మాత్రం పక్క. జై జబర్దస్త్ సార్. ప్రసాద్, ప్రసాద్ క్యాప్టెన్ జై. నాకెందుకో ఆ ఒక్క స్కిట్ ఈ స్కిట్ అవుతుందని అనిపిస్తుంది, కానీ మా జడ్జెస్ కి అది అనిపించిందో లేదో చూద్దాం. మంచి కాన్సెప్ట్ తీసుకున్నావు. నీకు సోలో పర్ఫార్మెన్స్ అలవాటు అయిపోయింది అనుకుంటా కదా. ఏం చెప్పబోతున్నావు అని చూస్తూ ఉన్నా, స్లోగా అలా తీసుకెళ్ళావు. అండ్ ఫైనల్ మంచి మెసేజ్ ఇచ్చావు. సో బాగా చేసావు. నాగబాబు సార్, సోలోగా చేసినప్పుడల్లా నువ్వు బాగా చేస్తున్నావు. మొన్న భాష చేసావు, ఇది అన్నీ బాగున్నాయి. అంటే ఎంటర్టైన్ చేస్తున్నావు బాగా. దీనిలో ఫన్ కూడా బాగానే అనిపించింది. నువ్వు ఇప్పుడు దాకా చేసిన పర్ఫార్మెన్స్లో ఇంచుమించు మంచి స్టాండర్డ్ ఉన్నాయి చేసావు. కాకపోతే నీతో ఈక్వల్గా చేసేవాళ్ళు కొంచెం ఎక్కువ నవ్వించడం, లేకపోతే టెక్నికల్గా ఇంకేదైనా చేయడం తప్ప బాగా చేసావు. బట్ చాలా బాగుంది స్కిట్. థ్యాంక్ యూ. నైస్. MVR Mall Vizag Extra Zabardast ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై ఈనో, కో-ప్రెజెంటెడ్ బై వాక్మేట్, వాక్ విత్ కంఫర్ట్ లో ఇప్పుడు స్కిట్ లో ఒకరు లేడీ గెటప్ తో వస్తే కామన్, కానీ ఒకే స్కిట్ లో 10 మంది లేడీ గెటప్స్ తో వస్తే అబ్బా అదో వెరైటీ. అలాంటి వెరైటీ స్కిట్ తో వచ్చేస్తున్నారు చమక్ చంద్ర along with his team. So let's welcome them. నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం, ఎప్పుడో చెప్పెనువే మనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఎప్పుడో చెప్పెనువే మనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఇప్పుడే చెబుతా ఎన్నుకో బులమా. ఏ ముచ్చటకి ఆ ముచ్చట చెప్పాలి కానీ నువ్వు మాకు లీడర్ అయినాక అన్ని పనులని టకటక అయితేనే గానీ ఆ సావిత్రి లీడర్ ఉన్నప్పుడు ఒక్క పని కాలేదక్క. ఎవతి పడితే అది లీడర్ అయితే గిట్లానే ఉంటది నా మీటింగ్. లీడర్ అవ్వాలంటే స్టేషన్ రైల్వే స్టేషన్ ఉండాలి అక్క. స్టేషన్ రైల్వే స్టేషన్ కాదు, స్టేటస్ ఉండాలి అనాలి. ఏదో లేవే పెద్దదానికి చెప్తావు. నువ్వు ఏమన్నా చెప్పక్క, నీ మెయింటెనెన్స్ నీ మీటింగ్. నా మేనేజర్ నాకే కొడుతున్నావు నా మీటింగ్. అందుకే కదా అక్క నీ మీటింగ్ అన్నది. పొట్టుదానా భలే మేనేజ్ చేస్తావే నువ్వు. అక్క నువ్వు ఏమన్నా చెప్పక్క, చీర కట్టాలన్నా నువ్వే, సింగారించుకోవాలన్నా నువ్వే, ఇగో చీర లేపి కొట్టాలన్నా నువ్వే. నా మొగుని చీర లేపి కొట్టి నువ్వు ఎప్పుడు చూసావు నా మీటింగ్? అయ్యో అక్క నువ్వు కొట్టినాకనే కదా అక్కడ కోటింగ్ ఇక్కడ రేటింగ్ పెరిగింది. కొట్టింది భలే మాట్లాడుతుంది, మస్తు మాట్లాడతావు కానీ ఫస్ట్ నా మిత్తి డబ్బులు. అయ్యో నా ముఖం మీద అమ్మా నువ్వాడా. ఇగో నీకోసం టమాటో పచ్చడి తెచ్చినా కదక్క, తీసుకో. మిత్తి డబ్బులు అడిగితే టమాటా పచ్చడి, ఎల్లిపాయ పచ్చడి, ఉల్లిపాయ పచ్చడి తెస్తావంటే పొట్టిదానా. ఇగో అక్క నా దగ్గర పైసలు ఎక్కడ పోతాయి, నా దగ్గర ఉంటే బ్యాంకులు ఉన్నట్టే. ఏంటో నీ బ్యాంక్ ఉత్తి బ్యాంక్ లాగే ఉంది నా మీటింగ్. నమ్మనేనమ్మా అక్క. ఏంది నమ్మాలి, ఎప్పుడు ఇచ్చినానేది నువ్వు. ఇప్పుడేంటి డిస్కషన్? అమ్మ కొడుకు మాడుకొని అనవసరంగా పెళ్లి చేసుకున్నాండి. ఆవిడ ఉపకారం లేదు, ఇవాళ నువ్వు నేనో తేలిపోన్నాడు. వెంకటేష్ కదా. ఏమైంది వెంకటేష్? ఏం చెప్పమంటావు కమలక్క, మొగుడికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఇది ఏందే మొగుడికి రైస్ ప్యాకెట్ ఇవ్వా నువ్వు? రైస్ ప్యాకెట్ కాదక్క, రెస్పెక్ట్. నా మిత్తి డబ్బులు మస్తు చెప్పినావు కానీ మిత్తి డబ్బులు ఏందే బోడదానా, రైస్ ప్యాకెట్ ఇయ్యవా?
దాన్ని దాన్ని అడుగు. ఏందే మొగుడిని చక్కగా చూసుకోవడం తెలియదానే నీకు? చూసుకుంటానక్క. మొగుడు మర్యాద ఎప్పుడు మొగుడికే ఇవ్వాలి. ఎరకైంది నీకు? మొగుడు వాల్యూ తెలియదు నీకు. మొగుడు మర్యాద కమలాటి ఏమి తెలియనట్టు చేస్తావు. మొగుడుని ఎలా చూడాలో అలానే చూడాలి, మర్యాదగా చూడాలి. బావా చాయ్ బాగున్నది. కమలా టీ ఎలా ఉంది? అది చెప్పింది కదా, మరి నేను చెప్పాలా? అయినా ఏందక్క విలువిచ్చేది? ఎప్పుడో అర్ధరాత్రి వస్తాడు, అదొండు ఇదొండు నా పిండకుడు అని అడుగుతాడు. ఏందక్క వండేది? మొగుడుకు వండి పెట్టకపోతే ఎవరికి వండి పెడతావు నువ్వు? అసలు మొగుడు అంటే నీకు తెలుసానే? నీకు మొగుడు అంటే ఆడదానికి ఒక బొట్టు, మొగుడు అంటే ఆడదానికి 20,000 సీర, మొగుడు అంటే ఆడదానికి 2 చేతుల బంగారు గాజులు. నా మీటింగ్ మొగుడే లేకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించు. నా మీటింగ్ మొగుడిని సూపర్ మార్కెట్ చేస్తారు. అన్ని మూలన పడతాయి. ఎరకైందా? కూరకు తాలింపు ఎంత అవసరమో ఆడదానికి మొగుడు కూడా అంతే అవసరం. తాలింపు లేని కూర తినలేం, మొగుడు లేని కాపురం చూడలేం. ఎరకైందానే? ఏమన్నా చెప్పినా అక్క? నువ్వు బాగా చెప్పినానా? బాగా చెప్పినా అక్క. అవునా అక్క నేను వెళ్ళొస్తా. ఇదిగో నువ్వు యాడికి పోతున్నా? మమత వెంకటేశు నువ్వు పోయి 2 గ్లాసు బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టు. మమతదా మీటింగ్ ఉంది, డిస్కషన్ చేయాలిదా? ఒక్క నిమిషం, మా ఆయన ఫోన్ చేస్తాడు. ఒక్క నిమిషం. హలో ఏంది? హలో హలో ఏంది మల్లేషు? ఏంది? మీటింగ్ లో ఉన్నాం, డిస్కషన్ చేస్తున్నాం. ఏంది పిల్లోడు ఏడుతున్నాడా? పిల్లోడు ఉంటే ఏడితే కూడా దీనికి ఫోన్ చేయాలా? మరి అద్మానంగా తయారై మల్లేషు నువ్వు ఈ మధ్యలో. పిల్లోడు ఏడితే చాక్లెట్ బిస్కెట్ ఇచ్చి పడుకోబెట్టాలి. ఫోన్ పెట్టాయి. మొగుడికి సంధించామనుకో సడేమి అంటారు. ఎరిదానా? అక్క నేను అందుకే నా మొగుడిని సంధిస్తలేను. నీ దగ్గర యాడ సంధి ఉంది? అక్క నేను ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. నేను చెప్తాలి. ఇప్పుడు మనం డిస్కషన్ పెడతాను కదా, మీరు పెట్టుకుంటుండు. మా ఆయన వచ్చే టైం మీద నేను పోతా. నువ్వు పోతావా? సరే నువ్వు పోగానే నాకు ముందు మిత్తి డబ్బులు ఇచ్చేసి పో. నా మొగుడు అత్తేంది, మొగుడు అవ్వ మొగుడు అత్తేంది. మన మీటింగ్ కన్నా ఎక్కువ చెప్పు. ఓ అక్క అసలు డిస్కషన్ లా ఇలా టాపిక్ ఏందో చెప్పు. ఈ రోజు డిస్కషన్ లో టాపిక్ మొగుడు. పొట్టిదానా ముందు నువ్వు స్టార్ట్ చేయవే. అయ్యో నన్నే ఫస్ట్ లో పట్టది, సిగ్గుపోతుంది కదా. నీకు సిగ్గాడుందే, సిగ్గులేని దానా. కాని కాని నా మొగుడే బ్రహ్మచారి, నేనేమో కన్యాకుమారి. నా మొగుడే బ్రహ్మచారి, నేనేమో కన్యాకుమారి. ఆపు ఆపు పొట్టిదానా, చెంగునే ఎగురుతుంది. పెళ్లి కాకముందు నీ మొగుడు బానే ఉండేవాడు. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నీ మొగుడు బ్రహ్మచారి అయిండు. ఇప్పుడు లడ్డుదాన లేవే పాడే. మొగుడంటే మొగుడు కాదు నా మొగుడు, మనసున్న మహారాజు నా మొగుడు. మొగుడంటే మొగుడు కాదు నా మొగుడు, మనసున్న మహారాజు నా మొగుడు. ఆపు ఆపు, నీ మొగుడు మొగుడు కదా, ఎందుకు పెళ్లి చేసుకున్నావే? మరి నీ మొగుడిని చూసి కూకున ఆడది కూడా లేవదు. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టేట ముంచెల్లిపోతారే. ఆడు కూడా అంతే, నా మొగుడు కూడా అంతే. ఏంది వీడికి పాడక ముందే ఇది వెళ్ళి ప్రశ్నతో పాడేసింది. మొగుడు ఉన్నప్పుడు ఏం చేసినావే నువ్వు? మొగుడు పక్కన ఉన్నప్పుడు వాడి మీద సుర్రు 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 అన్నావు. నీ టార్చర్ తట్టుకోలేక వేదంతా తుర్రుమన్నాడు. అక్క ఇదంతా కాదక్క, జర నువ్వు సురు చేయరాదు. నేను ఎందుకు పాడతానే? ఓకేనా? నా మీటింగ్ పాడతాను. నేను పాడాలంటే మీ కోఆపరేషన్ కూడా నాకు ఉండాలి. రండి రండి అందరం కలిసి పాడదాం. చుప్ చుప్ తార తార, చుప్ చుప్ తార, చుప్ చుప్ తార తార, చుప్ చుప్ తార. ఓయ్ నా మొగుడు రంప్యాడి, పాను ఇచ్చి పానే మంటాడు తల్లి. అమ్మ వాళ్ళు నిదరన్న పోక ముందే తలుపై మంటాడు సల్లి. హరే రే ఆగంటే సతాయిస్తుంటాడులే, సరే ఇక చాలంటే ఇరక తీస్తుంటాడులే. అదే మొదలని కుసలని చెంబని పెదవిని ఏం చెప్పున్నా. చుప్ చుప్ తార తార, చుప్ చుప్
ఏమే పెనిమిటి ఉన్నావా? వస్తానా? అలా పొట్టిదానా రా ఇక్కడ రా. మా ఆయన నరికి పోగులు పెడతా ఇక్కడ రా. కాకపోతే ఉండేటట్లేడు. సంపు పాడుతా. రా చెప్పు వస్తానా? ఇక్కడికి రా. అరే హౌలే నేనే వీళ్ళ ఇంటికాడ బాగా తినిసి బలొచ్చి వచ్చి నా ఇంటికాడ డిస్కషన్లు చేస్తున్నారు. నువ్వు మగాడివి అయితే నీ మూతి మీద మేసమే ఉంటే ఇది ఇంటికి రాగానే సింగిడీలు అన్ని పగలాలి. అర్థమైందా? ఇక తీసుకో. నా మొగుడు కూడా కొట్టేట్లు ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తే ఉంటది జిక్ జిక్ తారక్ తారక్ జిక్ జిక్ తారక్ తారక్. ఇంకోసారి ఇంటికి మీటింగ్ అని డిస్కషన్ వచ్చారనుకో తోలు నాటకాలతో. అమ్మా పతివ్రత దా ఇక్కడ రా. పతివ్రత ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? కొత్తిమీర కట్టాల్. నా పాపానికి నువ్వు ఎప్పుడు లీడర్ అయ్యావు. నా బతుకు పని మనిషి కన్నా దారుణం అయిపోయింది. ఫోన్లే కదా నా పిల్లమని చెప్పి నీకు టైర్డ్ అయ్యావని చెప్పి టీ పెట్టాను, కంటిన్యూ చేసాం. సరే కదా అని చెప్పి పిల్లలు కాన్వెంట్కి లేట్ అవుతుందని క్యారేజ్ వండాను, కంటిన్యూ చేసాం. ఇలాగ అన్ని కంటిన్యూ చేసి మొగుడని క్యారెక్టర్ కంటెంట్ లేకుండా చేసావే. ఇప్పుడు నేను ఎవరు చెప్పు? విఠల్ నా మగుడు. నాటకాలు తప్పకుండా లోపుకెళ్ళి ఓకేనా? దీనికి ఏదో గాలి సోకింది, వీడికి యువత ఎక్కిరిచ్చింది బాగా. హలో పొట్టిదానా, మనం టిచ్కచ్చాన్ని ఇంట్లో పెట్టక అవసరం లేదు, ఊరు బయట పెట్టుకుందాం. ఏంది? నాకు ఫస్ట్ టైం లైఫ్ లో ఇంతమంది ఆడవాళ్ళ మధ్య ఒక మగ పిల్లవాడు ఉన్నట్టు అనిపించింది. నాగబాబు సార్ మీరే చెప్పండి సార్. అగైన్ మళ్ళీ లేడీస్ ప్రాబ్లం తీసుకొని నీకు అభిమానులు ఎక్కువైపోతారా? ఫిమేల్ అభిమానులు ఎక్కువ అవుతారు. బాగుంది, మంచి ఎంటర్టైన్మెంట్ స్కిట్. రోజా గారు వీళ్ళందరిలో బెస్ట్ డ్రెస్డ్ ఎవరు? బెస్ట్ డ్రెస్డ్ లక్ష్మణ్ అండ్ మహిళా మండలి పొట్టిది బాగా ఎక్కువ చేస్తుంది. అసలు ముచ్చట్లు బాగా పెడతావు, చిట్టి డబ్బులు అడిగినప్పుడు మాత్రం మాట మార్చేస్తావు. అంతవరకు బాగా చేసావు రవి. అండ్ చంద్ర గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, ఎప్పుడు సూపరే. నాకైతే బాగా నచ్చింది. సో విత్ యువర్ పర్మిషన్ నాగబాబు సార్, చిన్న ఫ్యాషన్ షో. MVR Mall Vizag Extra Zabardast Khatarnak Comedy Show powered by Eno, co-presented by Walkmate, Walk with Comfort. లో ఇప్పుడు ఏం చెప్పినా జాగ్రత్తగా నిదానంగా ఓ పద్ధతిగా చెప్పాలంటున్నాడు మన అభి. అది ఎందుకు తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ అదరే అభి along with his team.
అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. ఎడా పెడా ఏమి చేసినా అడిగేదెవర్రా నా ఇష్టం. చడామడా చెలరేగిన చెప్పేదెవర్రా నా ఇష్టం. భర్త వేధింపులు తాళలేక కాఫీలో విషం కలిపి చంపిన భార్య. ఏమండి కాఫీ? ఏం టైమింగ్ ఏనిది? కలిపావా? కలిపానండి. ఎంత? 2 స్పూన్లు. 2 స్పూన్లేనా? ఇంకో 2 కలపకపోయావా? ఎందుకండి? నన్ను పైకి పంపించడానికి. అదేంటి మీరు ఆఫీస్కి వెళ్తారు కదా, కాఫీ తాగి పైకి ఎలా వెళ్తారు? ఓ నువ్వు కాఫీ గురించి మాట్లాడుతున్నా. ఏం కలిపావు అందులో? షుగర్. అదేలే. మీరేమనుకున్నారు? నేను షుగరే అనుకున్నాను. నువ్వు వెళ్ళు, కాఫీ చల్లారింది, మళ్ళీ పెట్టుకరా. అవునా? ఏందో పిచ్చిమానం. వసాయి కప్పు తీసుకెళ్ళవే. పీకే విషయంలో ముదిరిన వివాదం. ఇందులో వివాదం ఏముంది? ఎవడు వాడు బిక్కుంటే అయిపోద్దిగా. హైదరాబాద్ ను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ. వీడో దరిద్రుడు. లాడెన్ గాడు పోయిన తర్వాత ఈ స్వైన్ ఫ్లూ గాడు ఒకటి దొరికాడు. వీడిని పట్టుకొని కాల్చి చంపితే గానీ ప్రపంచం బాగుపడదు. స్వైన్ ఫ్లూ అంటే మనిషి కాదురా, అదొక వ్యాధి. నూతన సంవత్సరంలో స్కిట్లన్నీ దుమ్ము లేపుతామంటున్న జబర్దస్త్ టీం లీడర్లు. మోడీ గారేమో స్వచ్ఛ భారత్ అంటారు, వీళ్ళేమో దుమ్ము లేపుతామంటున్నారు. స్కిట్లు సరిగ్గా చేసుకుంటే సరిపోద్దిగా. ఇంట్లో గ్యాస్ లీక్ చేసి భర్తను చంపిన భార్య. ఏమండి గ్యాస్ అయిపోయింది ఇంట్లో. ఏం టైమింగ్ లో వస్తావే. ఇప్పుడు నేను గ్యాస్ లీక్ అయిందని చెప్పి అక్కడికి వచ్చి అది సెట్ చేస్తున్న టైంలో నన్ను కాల్చి చంపేద్దామనే. అదేంటి అలా మాట్లాడతారేంటి? గ్యాస్ లీక్ అవ్వడం ఏంటి? లేకపోతే ఏంటి? గ్యాస్ లీక్ అయిందని చెప్పి నన్ను చంపదామని ప్లాన్ వేసావు అంతే కదా. అదేంటండి అలా మాట్లాడతారేంటి? ఏంటి నోరు లేస్తుంది ఏంటి? నోరు లేస్తుంది ఏంటి సంగతి? లేకపోతే ఈ చీపురు లేస్తుంది మరి. నిన్ను కాదు మీ బాబు నానాలనే. అవును బాబు నానాలే. నన్ను నిక్కిచ్చి కట్టబెట్టాడు చూడు, మా బాబుని అనాలి ఫస్ట్. అయినా మొన్న పిలిచి పండక్కి బుల్లెట్ పెడతా అంటే నేను రాయల్ ఎన్ఫీల్డ్ పెడతాడు అనుకున్నాను. బుల్లి అట్టు పెట్టి ఇదే బుల్లెట్ అంట. నిన్ను వాడిని ఇద్దరిని కలిపి కొడతా కానీ సెట్ కాదు. ఓ రోజమ్మా, ఓ రష్మమ్మ, నన్ను కొట్టి చంపుతున్నాను అమ్మో, నన్ను కొట్టి చంపుతున్నాను అమ్మో, నన్ను నాశనం చేస్తున్నాను. నువ్వు నన్ను కొడుతున్నాడంటే నన్ను కొట్టి చంపుతున్నాను అమ్మో, రోజమ్మా, ఓ రష్మమ్మ, నన్ను కొట్టి చంపుతున్నాను. మొగుడిని కొట్టి మొరమొర మొత్తుకునేదంటే ఇదే. నిన్ను ఫోన్ వస్తుంది. హలో. అబ్బా ఇప్పుడు రావడం కుదరదండి, మీరు ఆటోలో వచ్చేయండి. ఎవరండి? నాన్నే. పంది కుక్కలాగా మెక్కడానికి మళ్ళీ ఇంటికి వస్తున్నాడా? మొన్ననే కదండి వచ్చింది, సంవత్సరం క్రితం 2 రోజులు ఉన్నాడు. పంది కుక్కలాగా మెక్కి తినిపోయారు, మళ్ళీ వస్తున్నారా ఇంటికి? వస్తుంది మా నాన్న కాదే మీ నాన్న. ఏమండి వచ్చిన తర్వాత ఆయన ముందు బాగా అరవకండి. అసలే మా నాన్నకు గుండెలో చిల్లు. మీరు గట్టిగా అరిచారనుకో టపామని టపి కట్టేస్తాడు. పోతే పోయాడు, పీడ పోద్దిగా. పీడ పోతే పోయింది, పీడతో పాటు ఆస్తి పోతుంది. అయినా ఉన్న ఒక్కదాని ఒక కూతురు నువ్వు, నీకు కాకుండా ఇంకెవరు రాస్తాడు ఆస్తి? ఇప్పుడు రాస్తా అన్నారు కానీ ఇంకా రాలేదు కదండి. రాసిన తర్వాత వాడు ఉన్నా ఒకటే తప్పే కట్టేసిన ఒకటి. ఏమండి ఆయనకు గుండెలో చిల్లుంది కాబట్టి ఏది మాట్లాడినా ప్రశాంతంగా నవ్వుతూ మాట్లాడండి. మీరు షాక్ న్యూస్ చెప్పారనుకో టపామని వెళ్ళిపోతాడు, మళ్ళీ మనకు ఆస్తి ఉండదండి. అంటే షాకింగ్ న్యూస్లు కొంచెం కూల్ గా చెప్పాలి, నవ్వుతూ. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. నానా అమ్మాయి ఎన్ని రోజులు అయిపోయింది నిన్ను చూసి? ఎన్ని రోజులు ఏంటండి, మొన్నే వచ్చి వారం రోజులు ఉండిపోయారుగా. మీరు నేనేమనలేదు, మీరు అనవసరంగా ఫీల్ అవుతున్నారు. నిన్ను జిమ్మడిపోను, నిన్ను తగలేసి పండుకేసి కొట్ట మొన్న వారం కిందే వచ్చి ఇక్కడ మెక్కి కుంభాలు తిని మమ్మల్ని అందరినీ వాంచుకొని తిన్నావు కదరా, మళ్ళీ అప్పుడే వచ్చారంటా నువ్వు. మరి ఇందాకేంటి అలా అన్నావు? నా కర్మ గాలి కొంచెం షాక్ రియాక్షన్లు ఇచ్చానులే. అంతేనా? వెరీ గుడ్ అమ్మా. అమ్మాయి మా అమ్మాయి చేతి వంట తిని ఎన్ని రోజులు అయిపోయింది? ఎన్ని రోజులేంటి మామయ్య, మొన్నే కదా. మీ అమ్మాయి చేతి వంట నువ్వు కాకపోతే ఇంకెవరు తింటారు? బాగా తినండి, నేను షేవింగ్ చేసుకుని వస్తా. వామ్మో అమ్మాయి ఇట్లా ఇల్లు అనుకుంటున్నావా చెత్త మార్కెట్ అనుకుంటున్నావా? ఏంటి చెత్త ఏంటి కథ అంటే? అదే మీ అమ్మ ఉంటేనా ఇల్లు అద్దంలాగా పెట్టేది, అర్థమైందా? నీకు అంత దూరం నువ్వే ఊడ్చుకో, ఇదిగో చీపురు. నన్ను నా పెట్ట ఊడ్చుకో అన్ని. ఓరే మామయ్య, ఊడు
నువ్వు అన్నావు. అదేమో పిచ్చి మొహబ్ది, అది నేను ఎందుకు ఊడుస్తావు, నువ్వు ఊడ్చుకో అనింది. అతనికి నీ గుండె నొప్పి ఎందుకు, అదంత దూలుంటే నువ్వు ఊడ్చుకోవచ్చుగా. అంత చిన్న విషయానికి అట్లా చెప్పింది ఏంటారు అది? ఏ విషయాన్నైనా టెన్షన్ పడకుండా నెమ్మదిగా తీసుకోవాలి, టెన్షన్ పడకూడదు. సుబ్బారావు గారు, సుబ్బారావు గారు, ఇట్లా ఇట్లా సుబ్బారావు గారు లేరు. ఏ విషయమైనా నెమ్మదిగా చెప్పుకోవాలి. నెమ్మదిగా చెప్పేది ఏంటండి, పక్కించి రామారావు గారు వాళ్ళ ఆవిడ మీద కిరోసిన్ పోసి చంపేశాడంట. కిరోసిన్ పోసి చంపేసిండ్రా? పక్కింటి రామారావు గారు అలా వచ్చి ఏమే వంకాయ కూర చేస్తావా అన్నాడట. నీకేంద్ర వంకాయ చేసేది పొట్లకాయలు చెప్పి నా భార్య అనిందంట. ఆ మాటకి దెబ్బకి తెక్క తిరిగి వాడు కిరోసిన్ చూసుకొచ్చి మీద పోసాడంట. నువ్వు కిరోసిన్ పోసి అట్ట పెట్టాడేంట్రా, అదే అగ్గిపుల్ల గీసి ఇలా అనేసరికి బగ్గు మనం అంటి చచ్చిపోయింది. అంతే. అంతేనా? అంత చిన్న విషయానికి వాడు అట్ట చెప్పాడేంట్రా? సరే గాని మామయ్య, ఇప్పుడు నువ్వు ఆస్తి రాసి ఇచ్చేస్తే మనం మాట అనుకోవచ్చు మామయ్య. ఇప్పుడు 10 ఎకరాలు ఇప్పుడు ఏం చేశానంటే అనాసనానికి రాసేసా. ఈ కొబ్బరి తోట 10 ఎకరాలు వృద్ధాశ్రమానికి రాసేసా. టోటల్ గా ఇంకా మిగిలింది ఉంది కదా నా రెండో సెటప్, దానికి రాసేసా. ఇంకేం మిగిలింది మీకు రాయడానికి? ఆస్తి అంతా రాసేసావా? ఏమండి నాన్న, ఏంటి ఏదో జోక్ చెప్తే దాన్ని సీరియస్ తీసుకున్నారా? రే దిగురా, చిత్రం సీన్ స్కిట్ ఉంది నెక్స్ట్. చిత్రం సీన్ సిట్టా? సో నీ స్కిట్ చూసి ఇప్పుడు మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో చూద్దాం. బాగుంది అభి. నువ్వు పేపర్ లో చదివే న్యూస్ కి ఆవిడ టైమింగ్ లో వచ్చి పాపము కన్ఫ్యూజ్ చేయాలనుకునింది. కానీ నాన్న విషయంలో ఏంటి, నువ్వు కూడా ఆస్తి రాయించుకొని పంపించేద్దామని. మామూలుగా అబ్బాయిల కన్నా అమ్మాయిలకే ఎక్కువ ఇష్టం తల్లిదండ్రులు అంటే. ఈ కూతురు మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది, అసలు రివర్స్ గేర్ లో ఉంది. బాగుంది నాగబాబు సార్, బాగుంది. ఓకే, బాగుంది స్కిట్. MVR Mall Vizag Extra Zabardast Khatarnak Comedy Show powered by Eno, co-presented by Walkmate, Walk with Comfort లో ఇప్పుడు ఓ వెరైటీ కామెడీ కాన్సెప్ట్ తో సెన్సేషనల్ స్కిట్ తో మనలందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with the stage. సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్స్, సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్స్. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. నవ్వండి నవ్వండి, మేము ఇక్కడ ఇలా బాధపడుతుంటే మీరు నవ్వుతా ఉంటారు. నేను వేసిన పాట అంటే మీరు నవ్వేంటి, అంతేనండి. ఎంత బ్యాచులర్స్, నా కష్టాలు మీకేం తెలుసు. 3 రోజులు ముందు తాగి తెలుసా? రాంప్రసాద్ గారు అన్నవాడు ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళు మనీ ఆర్డర్ చేస్తే దాంతో అన్న తాగొచ్చు. వాడు ఎక్కడున్నాడు ఏంటో, ఎలాగన్నా మందు తాగాలి వాళ్ళ. ఇంట్లో వాళ్ళు మనీ ఆర్డర్ చేశారా? ఆర్డర్ చేశారు. ఏం చేశారు? మనీ పంపించమని నాకే ఆర్డర్ చేశారు. మనీ అంత 10 బార్కి. బార్కా? అవునా? ఏంటి రోజు అంత ఆనందపడుతున్నావు? ఎంత ఉన్నాయి? 50 ఉందిరా. తిప్పుకోకే మందుకి. నేను మెల్ల చేయనుంది కదా. అమ్మో, ఈ రోడ్డు కూడా బాబు లాస్ట్ టైం వెళ్తే కొట్టేశారు నన్ను. మరి ఏం చేద్దాం? మన స్కిట్లే మేనేజ్ చేస్తాం, బార్ల పెద్ద మేనేజ్ చేయడం కష్టమే ఉంది. ముందు పద, ఏదో ఒకటి చేద్దాం. బో రష్మి బార్ అంటే బాగుందిరా. ఎంతమంది బతుకుతున్నారు ఈ పేరు పెట్టుకొని. వెయిటర్ వెయిటర్ వెయిటర్. సార్ ఆర్డర్ సార్. ఆర్డర్ అని చెప్పి చిన్న పేపర్ పట్టుకొచ్చేట్రా. హలో, నువ్వు స్క్రిప్ట్ దీనికన్నా ఎక్కువ రాస్తావా? స్కిట్ లోకి వచ్చే. వెయిట్ చేయ. రే నువ్వేంతో చెప్పు. లేదు నువ్వేంతో చెప్పరా. నువ్వు చెప్పరా, బిల్ ని పే చేస్తా కదా. బిల్ ని పే చేస్తే సార్ చెప్పండి సార్, ఎవరో ఒకరు. వెయిట్ చేయవయ్యా. వెయిట్ చెయ్యండి సార్. ఎందుకు వెయిట్ చేయరు? శంకర్ కామెడీ ఎప్పటికన్నా చేస్తారు. నాగబాబు గారు, రోజా గారు వెయిట్ చేయట్లేదా? సరే రా. అదే మీ దాంట్లో ఏంటి కాస్ట్లీ ఏదేముంది? విస్కీ బ్లాక్ డాగ్ సార్. చీప్ ఏముంది? చీప్ లిక్కర్ ఉంది సార్. ఆ బ్లాక్ డాగ్ బాటిల్లోని చీప్ లిక్కర్ పోసి తీసుకొచ్చే. ఒకసారి పంపిన తర్వాత మళ్ళీ అలా పోయలేం సార్. చెప్పు తీసుకొని కొడేస్తాను. నీ అదో డైలాగులు నీ ఓన్ డైలాగులు వేసే ఉంటాయి. స్కిట్ లో ఏముందో చెప్పు. మేడం తొక్కడం స్టార్ట్ అయింది. స్టఫ్ ఉంది. చికెన్, మటను,
ఫిష్, ఇవేం కాదు కానీ కాంప్లిమెంట్ ఏం ఇస్తారమ్మా? పచ్చిపల్లీలు 10 ప్లేట్లు పట్టుకొచ్చి. మీరు సుధీర్ టీం కదా, నీకే తెలిసింది. మీ మొఖాలు చూస్తేనే తెలుస్తుంది. నీకు చాలా సార్లు చెప్పాను ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయొద్దురా అని చెప్పని. ఎన్రో సూపర్ సన్నీ సూపర్. కంపనుడు విధ్వంసకుడు ప్రబలించేదాకా ఆగడు. సార్ వినబడతలేదు సార్ వెనకాలకి. ఏముంది? ఏం కావాలి సార్ మీకు? రిచ్ గా తాగడానికి ఏముంది? బ్లాక్ డాగ్ ఉంది సార్. ఓకే, ఇంకా తినడానికి ఏముంది రిచ్ గా? చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, లెగ్ పీసెస్ కూడా ఉన్నాయి సార్. మొత్తం తీసుకొచ్చి అర్జెంట్ గా. బ్లాక్ డాగ్, చికెన్, మటన్, ప్రాన్స్ తిన్నాంటాడేంట్రా? బాగా రిచ్ అనుకుంటాను బావా. ఏం చేద్దాం? మనకు అలవాటేగా, ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేయి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎక్స్క్యూజ్ మీ. మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్. నో వే, అంటే నాకు తెలిసి ఫ్లైట్ లో ఎక్కడో చూస్తుంటారు. ఫ్లైట్ లో చూసే ఛాన్సే లేదు సార్. ఎందుకని? నేను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలే. మీ పేరు సార్? శ్రీనివాస్. శ్రీనివాస్ అంట. శ్రీనివాస్ అంట కాదు, శ్రీనివాసే. శ్రీనివాసా? ఓకే ఓకే. మీ ఊరు సార్? ఊరు ఆకివీడు. ఆకువీడా? ఆకు కాదు, ఆకి. మీ చిన్న స్కూల్ ఎక్కడ సార్? సిద్ధాపురం, ZPOH. మీకు టచ్ లో లేని ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సార్? సురేష్. మీ ఇద్దరికి ఏమైనా స్వీట్ మెమరీస్ ఏమైనా ఉన్నాయి సార్? ఒక రోజు బర్త్డే రోజున మేము ఇద్దరం ఒక స్వీట్ షాప్ లో స్వీట్ తిన్నాం. అదేంటి స్వీట్ మెమరీ అడిగావు? ఇంకా ఇంకా బాగా మీ ఇద్దరు కలిసి ఉన్నాయి అంటే ఎలా ఉంటారు? చూడడానికి ఎలా ఉంటాడు సార్ తను? చూడడానికి వాడికి కొంచెం ఒక చెయ్యి ఉండదు. ఓ చెయ్యి ఉండదు. అయితే ఆడు ఎప్పుడో ఒకసారి డబ్బులు కావాలని చెప్తే డబ్బులు ఇచ్చి ఒక 50 రూపాయలు డబ్బులు ఇస్తే మళ్ళీ కావాలని చెప్తే ఆడు అట్టేయడు. అప్పటి నుంచి కనిపించలేదు. అయ్యో పాపం. ఎన్ని రోజులు సార్ మీ ఇద్దరు కలిసి? అబ్బో ఎప్పుడో. చూసుకోరా రే. రే ఇదిగోరా నీ 50 రూపాయలు. ఊరుకోరా బాబు, పట్నం వెళ్ళి ఇంగ్లీష్ నువ్వు నాటకాలు ఆడుతున్నావు. Who are you? And who are you? మహేష్ బాబు ఆగడు సాంగ్ అది మాకు తెలియదా ఏంటి? హలో కూల్. ఎవరు నువ్వు? ఏంటి ఎవరు నువ్వు? మర్చిపోయావు నన్ను? ఏంటి మర్చిపోయేది? అంతేరా, నువ్వు డబ్బులకి ఇంపార్టెన్స్ ఇస్తావు, ఫ్రెండ్షిప్ కి ఇంపార్టెన్స్ ఇస్తావు. నేను నిజమైన ఫ్రెండ్ అంటే ఎవరా నువ్వు? సో చెప్పక ఎవరా నువ్వు? శ్రీనివాస్. మన ఊర్లో ఎండాకాలం ఎండ వచ్చింది, వానాకాలం వాన పడింది, చలికాలం చలి కూడా వేసింది రా. రమేష్ ఎలా ఉన్నారా? నేను అలాగే ఉన్నారా బ్లాక్ గా? నువ్వే మాత్రం మారలేదు, ఏదో పంచులు వేసుకున్నా. పద బయటికి వెళ్దాం. అరే బయటికి ఎందుకురా? ఇక్కడ కూర్చొని తాగుదాంరా. ఇక్కడ కూర్చున్నా. లేదురా బయటికి వెళ్దాం. సరే బయటికి వెళ్దాం పద. వద్దులే, ఇక్కడ కూర్చొని తాగుదాం. ఏంట్రా కబుర్లు? చెప్పాలరా. ఎలా ఉన్నావురా నువ్వు? బాగున్నాను రా. మన ఫ్రెండ్స్ అందరితో టచ్ లో ఉన్నావా? అందరితో టచ్ లో ఉన్నాను రా. నీతో టచ్ లో లేని వాళ్ళు ఎవరున్నారు? ఉమేష్ రా. నీకు టచ్ లో లేడా? నాకు టచ్ లో లేడురా. అవునా? 50 రూపాయలు చిన్నప్పుడు అడిగా కదా, అది ఆడి కోసమే. ఆడి కావాలంటే తీసుకొని నీ దగ్గర అడిగి ఆడికి ఇచ్చాను. ఈ మధ్య యాక్సిడెంట్ కూడా అయింది, కాలిపోయిందంటే ఆడికి. ఉన్నాడా ఏంటో మరి. ఇవ్వరా నీ 50 రూపాయలు. 50 రూపాయలు ఏంటి? ఎవరు నువ్వు? ఆకువీడు. ఆకువీడా? మన ఊర్లో వర్షాకాలం వర్షాలు పడ్డాయి, ఎండాకాలం ఎండ వచ్చింది, చలికాలం చలేసింది. నేను బానే ఉన్నా. అరే ఆడికి లెఫ్ట్ లెగ్ కదరా, పాడైపోయింది. లెఫ్ట్ లెగ్ నువ్వు అటు చూడు, లెఫ్ట్ లెగ్ ఉంటది. నువ్వు రారా ఇప్పుడు చూడు. ఉమేష్ ఏంట్రా చిన్ననాటి ఫ్రెండ్స్ కలిసి షాక్ లో ఉన్నావా? గుర్తు రావట్లేదు ఎగ్జాక్ట్ గా. గుర్తొస్తుంది మెల్లిగా, అందుకు కూర్చో. మందు అయితే గుర్తొస్తుంది. ఎలా ఉన్నారా నువ్వు? నా లైఫ్ చాలా దారుణంగా ఉందిరా. ఏమైందిరా? ఇంటి రెంట్ కట్టాలరా. 3 months ఎంత కట్టి. ఇంటి రెంట్ కట్టాలా? ఎస్. ఎంత ఇవ్వాలి? 12,000. 12,000 రెంట్ కట్టాలా? రై నో 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 నేను కదా, నువ్వు కదరా. ఎప్పుడో కలిసావు. నేను ఇస్తారా? నేను ఇస్తాను రా. నేను ఇస్తానని చెప్పాను కదరా. సరే ఇచ్చే. రే రాంప్రసాద్, నీ లైఫ్ ఎలా ఉందిరా? నా పొజిషన్ బాలేదురా. ఏమైందిరా? నేను 3 months రెంట్ కట్టాలరా. 12,000 కావాలి నాకు. నీకు 12,000 కావాలా? రే నన్ను అడగొచ్చు కదరా. చచ్చిపోయారట్రా. నాకు నువ్వు హెల్ప్ చేసి ఆడికి నువ్వు హెల్ప్ చేస్తా. వద్దు నేను ఇస్తాను. నాది పెద్ద గుండెరా. రే వద్దు, నేను ఇస్తాను. కడతారా? వద్దురా. కట్టే తీసుకోరా, నువ్వు హ్యాపీగా ఉండాలి. నీకెలారా? రే నువ్వు నాకు హెల్ప్ చేస్తావు, నేను ఆడికి హెల్ప్ చేస్తా. అదిరా ఫ్రెండ్షిప్ అంటే. నీ దగ్గర ఏముందిరా? అరే ఇంకెలా ఉందిరా పొజిషన్ అనేది? నిన్న ఆఫీస్ లో జాయిన్ అయ్యా బావా.
బ్లేజర్ లేదని ఉద్యోగులను తీస్తారా? బ్లేజర్ లేదని అది కూడా వ్యాన్ హుస్సేన్ బ్రాండ్ అంట. ఇది సరిపోతా? నా పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది తెలుసా నీకు? ఒక్క బ్రేస్లెట్ లేదని పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఉన్నాను రా. అవును రా, చైన్ కూడా అడిగారు వాళ్ళు. అవును, చైన్ ఇచ్చే ఫస్ట్, బ్రేస్లెట్ తర్వాత తీసుకుందాం. బ్రేస్లెట్ చుట్టుకో, తీసుకోరా. కూర్చోండి రా, మనతో మాట్లాడదాం. నీ మొబైల్ నెంబర్ ఎంత? చాలా ఉంది మనం కలిసి. నా మొబైల్ పోయి 2 రోజులు అయిందిరా. నీ మొబైల్ పోయిందా? మా ఆవిడతో కూడా మాట్లాడాలి సరిగ్గా. నేను నా మొబైల్ తీసుకురా. అరే మొబైల్ పెట్టుకోవడం మర్చిపోయాను రా. ఏరా ఇన్ని సంవత్సరాలు కలిసావు, మధ్యలో ఏమైపోయావురా ఇంతకి? అరే మొన్న మా తమ్ముడు బర్త్డేకి ఫాస్ట్ ట్రాక్ వాచ్ అడిగాడు రా. మీ తమ్ముడు అడిగాడా? అవును. ఏరా మా తమ్ముడు ఫాస్ట్ ట్రాక్ అడిగాడు రా. ఎలా రా ఫాస్ట్ ట్రాక్ వాచ్ కొన్నావు ఇప్పుడు? ఎవర్రా? హమ్ సాత్ సాత్ హే ఫాస్ట్ ట్రాక్. మా తమ్ముడు బర్త్డే వస్తుంది, ఆడు మంచి కార్గో జీన్ గానీ ఏమైనా మంచి జీన్ ఉంటే అడిగాడు రా. షూ వద్దేంట్రా? షూ తీసుకోరా, అడుగు తీసుకోరా, తీసుకోరా. కార్గో జీన్ తీసుకోరా. అరే ఇవన్నీ కుదరవు, తీయాల్సిందే. తీసేస్తా 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 తీసేస్తా. తీసుకోరా. అమ్మయ్యా. అరే శ్రీను, మా తమ్ముడు షార్ట్ అడితే ఉందట్లే. సరే నువ్వు ఎక్కడ ఉంటుంటారా? నేను మణికొండరా. మళ్ళీ మనం కలుద్దారా? తప్పకుండా రాయ్, మళ్ళీ మళ్ళీ కలుద్దాం బావా. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ రా. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ రా. అది మన ఫ్రెండ్ కాదురా. సారీ రా. రారా. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా. చెయ్యదురా. పోరా. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ రా. ఎవడరా ఏడు భలే దొరికాడు మనకి. మన గెటప్ సీన్ లాంటి ఇడునే. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అంట. మొత్తం సర్దు. డే నేను వచ్చి చెప్పు. అరే ఫస్ట్ 2 ఫుల్ బాటిల్ చెప్పు. ఎవర్రా? నేనురా. ఎవడవా నువ్వు? ఆకివీడు. అవును ఆకివీడు నా ఫ్రెండ్ కదా. అబ్బో మస్తు మంది చూసా నెలవే. అదే నేనురా ఆకివీడు సిద్ధాపురం. ఎలా ఉన్నావురా? చెప్పి చేయదురా. చెయ్యి పోయింది కదా. ఏది ఏది? అరే అరే అమ్మా అరే ఏంట్రా మన ఫ్రెండ్స్ రా. మనం ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ రా. అవునురా. అరే నీకు కొడితే ఎక్కడ తగలరా? సూపర్ ఎండింగ్ ఇచ్చారు సార్. ఎండింగ్ ఎప్పుడైనా లాస్ట్ వరకు మొదలెత్తే బాగుంటదిరా. లాస్ట్ నువ్వే. అబ్బో వద్దా సార్. అన్నా వద్దన్నా అన్నా. రోజా గారు ఎంట్రీ నుంచి అదరగొట్టేశారు. బాది నాగ్ బాబు సార్. నాకైతే బాగా నచ్చింది. దేనికంటే ఒక అమౌంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంది. దొంగనా కొడుకులు ఇద్దరు ఎవడో బకరా దొరికాడని చెప్పి బాగా చేశారు. అంటే రెగ్యులర్ మీది ఎమోషనల్ గా అరుపులు కేకలు లేకుండా కూల్ గా చేశారు. చాలా నీట్ గా ఉంది స్కిట్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎక్స్ట్రా జబర్దస్త్ లో సూపర్ స్కిట్స్ చూశారు, బాగా ఎంజాయ్ చేశారు. నౌ ఇట్స్ టైమ్ టు బిగిన్ ద ఫటాఫట్ ఫన్ రౌండ్. సో జడ్జెస్, ఇవాళ ఫటాఫట్ ఫన్ రౌండ్ లో వాట్ కైండ్ ఆఫ్ టాస్క్ మీరు మా టీమ్ లీడర్స్ కి ఇవ్వబోతున్నారు? సామెతలు దంషరాట్స్. రెడీ టీమ్ లీడర్స్? అదరే అభి. సో అభి రెడీ? Your time starts now. ఆవు. టేకింగ్ శేషు. దూడ. కుక్క. కుక్కతో ఒక వంకరే. కుక్కతో ఒక బట్టి గోదావరి ఏది? Second one. గుడ్డు ఆమ్లెట్. గుడ్డు.
గుడ్డు వచ్చి పిల్లని ఎక్కరించింది. కోడి పిల్ల, కోడి కోడిగుడ్డు, కోడి కోడిగుడ్డు. ఏదో ఒకటి నీకు అనిపించింది చెప్పు. కోడిగుడ్డు వచ్చి పీకుతాను. సామెత చెప్పు. ఏదో ఒకటి చెప్పు ఫనీ నీకు అనిపించింది. 1 minute up. ఏం పీకాడు? ఇంటికి ఈక. కోడి ఈక, కోడిగుడ్డు, కోడిగుడ్డు మీద ఈక పీకటం. కాదు, కరెక్ట్ సామెత చెప్పు. సామెత చెప్పు బే. కోడిగుడ్డు నుంచి ఈక పీకలు. 10, 9, 8. చెప్పు ఆగండి మీరు. 7, 6. కోడిగుడ్డి పక్కన నుంచి 5, 4, 3. చెప్పట్లేదా? ఒక నిమిషం ఆగండి, కన్ఫ్యూజ్ ప్లీజ్. కోడిగుడ్డుకు ఈకలు పీకినట్టు. మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా. నెక్స్ట్ ఎవరు రోజా గారు? శకలక శంకర్. Your time starts now. మంత్రాలు. పుల్లని ద్రాక్ష. మంత్రాలు. అవును మంత్రాలు. పైన ఏమో చెట్టు ఉంది, అవి తెంపావు. పుల్లని నారింజ తీయనా. మంత్రాలు వదిలేసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు. చెట్టు నుంచి ఒకటి తెంపావు, పుల్లగా ఉంది. పడిపోయింది, దానంతట అదే పడిందా? 45 seconds. పర్లేదు, ఇంకా చెప్పు, క్లియర్ గా చెప్పు. కిందన పడిందా పండు, చెట్టు మీద నుంచి పడింది. నెక్స్ట్ అదే నెక్స్ట్ మంత్రాలు అంటున్నావు, బానే ఉంది. పెళ్లి కాదు. అబ్బా ఈజీ. అక్కడ ఉన్నప్పుడు బాగానే వచ్చాయి. అవును పండు పడ్డాది, కిందన పడిపోయింది. ఏం పండు? నేరేడు పండు. 15 seconds to go. జల్లుతున్నావు. ఆ కాయ షేపు చూపించవా. సొరకాయ. నేరేడు పండా. గుమ్మడికాయ. నేరేడు పండు పులుపు ఉంటదా? నిమ్మకాయ. మంత్రాలకి చింతకాయలు రాలుతాయా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా. సెకండ్ వన్. Your time starts now. చనిపోయేటప్పుడు కుండతో నీళ్లు వేస్తారు. శవం మీద పైసలు ఎన్నుకోనివాడా? ఏదో ఒకటి చెప్పు అప్పారావు, నీకు ఏమనిపించిందో. చనిపోయాడు, సచ్చినోడికి వచ్చిందే కట్నం. ఆహా మధ్యలో చూపించాడు కదా. సచ్చినోడికి పెళ్లి. ఇంతకు ముందు చెప్పిన దాంట్లో ఇది పెట్టు. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం. డన్. అవి చెప్పేది. సుడిగాలి సుది. Your time starts now. ఇల్లు గెలిచా ఎంట గెలిచి రచ్చగెళ్ళాలంటారు. సూపర్. సెకండ్ వన్. Your time starts now. అడుగు ప్లీజ్ ఒకసారి రండి. డబ్బులు ఏంటిది? ఈ అడుగు నీ అడుగు నాడా? నీ అడుగు నాడి. చెప్పు.
నీరసం అయిపోవడం, కృంగిపోవడం, అంతే. అడుగు మళ్ళీ అడుగు వేసి అడుగు 10 9 9 8 7 6 5 4 3 అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. సూపర్ సీను. Your time starts now. అలకటం. ఇల్లు ఇల్లు అలకగానే పండగ కాదు. Super! Your time starts now. నేను నువ్వు గంగ దూకి చావు. దునికి చావాలా? మునుగుతాం, మునగటం. గంగ గంగా నది. గంగ మునగటం, మునిగటం గంగ. ఓకే ఓకే. ఫస్ట్ చెప్పు. షూటింగ్. హీరోయిన్. హీరోయిన్ ఎవరు? రంభ. రంభతో నాట్యం. సామెత సామెత. 30 seconds more. అట్టిపండు. ఒలవటం. ఈజీ ఈజీ. ఒలవటం ముందే అలా. ఒలవటం రంభ. ఒలవటం రంభ, మునగటం గంగ. 15 seconds more. సీను దగ్గరకు వచ్చావు. ఒలవటం 9 ఒలవటం రంభ, 8 మునగటం 7 గంగ. అదేంట్రా? అదేం సామెతరా? 5 గుర్తు రావట్లేరా? 3 2 1. తాను వలచింది రంభ, మునిగింది గంగ. చమక్ చంద్ర. Your time starts now. అన్నం తినడం, మేత, బలవంతుడు, తినేవాడు పిచ్చోడు, మంచోడు. వీడు బలం. వాడు ఎవడే? గాడిద, సప్పరిచ్చుడు, కారం, రుచి. రుచి తిండి, రుచి రుచి తిండి. ఆ రుచి తీసిన, ఆ రుచి పక్కకు పెట్టుకున్నా. తిండి నేను తింటే పొట్ట చంద్రాకి వచ్చింది. ఏదా తిన్నా రుచి లేదు. రుచి ఏది? ఇంట్లో ఉంది. నన్ను అడుగుతావేంద్రా నువ్వు రుచి ఏదని? ఇది ఏంటి? నీకు సంబంధించింది. లొట్టలేసి తిన్నావు. రుచి తిన్నవే తిన్నవే. ఓకే 30 seconds to go. దేనికి సంబంధించింది? ఏ సామెతరా బాబు? తినేవాడంటే రుచి ఏది? దాని దగ్గర ఉన్నదా నేను చెప్పిందా? దగ్గర ఉంది. 10 ఒక్క నిమిషం ఆగు. బలమైన తిండి, పుష్టికరమైన తిండి రుచి ఏది? చూపెట్టన్నా? ఏముందిరా ఇక చూపించడానికి? తిను 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 దగ్గర ఉన్న చెత్త. చెప్పు అయిపోతుంది. 3 seconds. 4 తినేది బలము. ఇదేమి సంబంధించింది? ఓకే నెక్స్ట్ వన్. చచ్చింది గొర్రె. నువ్వు అంటే సరిపోతురా కా చంద్ర? ఇంతసేపు జరిగింది అదే కదా? అదే కదా జరిగింది. ఇప్పుడు జరిగిందా నువ్వు చెప్పాలి అంతే. Your time starts now. చూపెట్టు, ముక్కలు ముక్కలు చూపెట్టు. టమాటాలు చూపెట్టు. రుబ్బు రోలు, రోలు రోలు రోలు. రా రా బతిలాడతానా? రోలు కొద్దిగా ఈ బాంచన్.
అది చూపించేయండి నెక్స్ట్ ఏంటో. వేరు వేలు ముక్క ఇదేందే బిట్టు ఇంచు ఇంచు మధ్యలో అడుగు రోలుకు అడుగుకు మధ్య. ఓకే 15 సెకండ్స్. ఓ 1 సెకండ్ ఆగు. నీ వల్ల కాదులే రవి. ప్లీజ్ మేడం నేను చెప్తా కరెక్ట్ ప్రెజెంటేషన్ లేదు. రోలు రా అవ్వదు చంద్ర వాడితో. డమరుకం డమరుకం ఇదిరా బాబు. 4 తీసుకోరా. ధర్మం చెయ్యమ్మా. కొట్టు చంద్ర కొట్టు. సో జడ్జెస్ ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ ఎవరు? అదే అభి. ఆల్మోస్ట్ 175. 175. వా సూపర్. మీరు గెలిచారు 10,000 rupees from Extra Zabardast. So let's call upon the other team leaders. మీరు వస్తే స్కోర్ చూద్దాం. చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో. సుడిగాలి సుధీర్ and team. శకలక శంకర్ and team. చమ్మక్ చంద్ర and team. అద్రే అభి and team. Super Shrinu and team. So Ivalti performer of the day goes to Super Shrinu. So first congratulations to Fatapat Fun Round winner Adre Abhi. Meer gelcharu 10,000 rupees from Extra Zabardast. Now it's time for the performer of the day. Meer gelcharu 10,000 rupees from MVR Mall, Vizag. And this prize goes to Super Shrinu. అల్లుడు శ్రీను మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. ఈ రోజు మన performer of the day is celebrating his 45th birthday. Hey, 45th. Oh, sorry, 50th. 50th birthday. 50th 52. birthday. 37వ జన్మదినం జరుపుకున్నటువంటి సీనుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. Extra Zabardast.